కల్తీ పాల ఘటనతో చనిపోయిన 6 ఏళ్ల చిన్నారికి ఇవాళ శవ పరీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఒక సుమారుగా 3 రోజుల నుంచి కూడా విశాఖపట్నంలో కేజీహెచ్లోని పిల్లల వార్డులో చికిత్స పొందుతూ డి మనోహర్ మృతి చెందాడు. డి మనోహర్ వయసు 6 సంవత్సరాలు. ఈ కల్తీపాల ఘటన జరిగిన వెంటనే డి మనోహర్ ముందు కాకినాడలో ఉన్నటువంటి జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమించడంతో జీజీహెచ్ వైద్య వర్గాలు కేజీహెచ్ వైద్య వర్గాలకి సిఫారసు చేశారు. కేజీహెచ్లో ఉన్నటువంటి చిన్నపిల్లల విభాగాధిపతి చక్రవర్తి నేతృత్వంలో 18వ తేదీ నుంచి కూడా డి మనోహర్కి వైద్య సేవలు అందిస్తున్నారు. వచ్చేసరికి డి మనోహర్ 6 ఏళ్ల డి మనోహర్ ఈ రాజమండ్రి కల్తీపాల ఘటనలో బాధితుడు. 6 సంవత్సరాల వయసు. వచ్చినప్పటికే కిడ్నీ ఫెయిల్ అయింది. అతనికి కిడ్నీ పరమైనటువంటి సమస్యలు వచ్చాయి. అలాగే రక్తహీనత ఉంది. అనేక ఇతర అనారోగ్య కారణాలన్నీ కూడా చుట్టుముట్టడంతో కేజీహెచ్లోని చిన్నపిల్లల విభాగం డాక్టర్ చక్రవర్తి నేతృత్వంలో డి మనోహర్కి వైద్య సేవలు చేశారు. కానీ వైద్య సేవలు చేసినప్పటికీ కూడా అది సహకరించలేదు. పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం 6 గంటలకి 6 ఏళ్ల డి మనోహర్ మృతి చెందాడు. మృతి చెందినటువంటి మనోహర్ ప్రస్తుతం నా వెనక కనిపిస్తున్నటువంటి కేజీహెచ్ మార్చురీలోనే మృతదేహం ఉంది. ఈ మృతదేహానికి ఈ రోజున శవ పరీక్షలు చేయనున్నారు. ఎందుకంటే చాలా కీలకం ఈ మొత్తం ఘటనలో రాజమండ్రి కల్తీపాల సంబంధించిన అంశంలో 6 సంవత్సరాల మనోహర్ మృతి చెందడం, వైద్య సేవలు అందించారు. కేజీహెచ్లో ఉన్నటువంటి చిన్నపిల్లల విభాగం వైద్య సేవలు అందించినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఎందుకంటే వచ్చేసరికి కిడ్నీ పూర్తిగా పాడైపోయింది, రక్తహీనత వచ్చింది, అనేక ఇతర అనారోగ్యాలన్నీ కూడా చుట్టుముట్టడంతో నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు. అయితే ప్రస్తుతం ఈరోజు శవ పరీక్ష చేయడానికి కేజీహెచ్ వైద్య వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయి. ప్రధానంగా ఈ కల్తీపాల సంబంధించినటువంటి, ఎందుకంటే ఆ శరీరానికి సంబంధించి ఏం జరిగింది, ఎందుకంటే శవ పరీక్షలో అనేక విషయాలు బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ శరీరానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ రకంగా ఉంది అనే అనేక అంశాలను కూడా వైద్యులంతా కూడా పరిశీలన చేస్తారు. ఈ శవ పరీక్ష చాలా కీలకమైనది కూడా భావించుకోవచ్చు. అయితే కాకినాడ వైద్యులు బృందం ఇచ్చినటువంటి సిఫారసుతోటే కేజీహెచ్ వైద్య వర్గాలు వైద్య సేవలు అందించారు. రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన ముందుగా కాకినాడలో వారందరికీ కూడా జీజీహెచ్లో వైద్య సేవలు అందించారు. కేజీహెచ్లో మరింత ఉన్నతమైనటువంటి వైద్యం అందించడం కోసం చిన్నపిల్లల విభాగం డాక్టర్ చక్రవర్తి వైద్య సేవలు అందించారు. డి మనోహర్కి వైద్య సేవలు అందించారు. కానీ చాలా వచ్చేసరికి కిడ్నీ పూర్తిగా పాడైపోయిందని చెప్తున్నారు. రక్తహీనత కూడా చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల విభాగం మనోహర్కి వైద్య సేవలు చేసింది. కానీ ఏ రకమైనటువంటి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ప్రస్తుతం అయితే కేజీహెచ్ మార్చురీలో ప్రస్తుతం శవ పరీక్ష చేయడానికి కేజీహెచ్ వైద్య వర్గాలంతా కూడా శవ పరీక్ష చేస్తారు. ఎందుకంటే ఈ ఘటనలో కల్తీపాల సంబంధించిన ఘటనలో అతని యొక్క శరీర భాగాల మీద ఎలాంటి ప్రభావం చూపించింది, ఏ రకంగా ఏ భాగాలకి ఇబ్బంది కలిగించింది, ఇంకా అనేకమైనటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ శవ పరీక్ష ద్వారా వచ్చేటువంటి రిపోర్టు ద్వారా కొంత దర్యాప్తుకి కూడా కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కేజీహెచ్ వైద్య వర్గాలు ఉన్నత వైద్యులు కూడా ఈ అంశాన్ని చాలా దృష్టిలో పెట్టుకున్నారు. అయితే మనోహర్కి చిన్నపిల్లల వైద్య విభాగం చెందినటువంటి విభాగాధిపతి చక్రవర్తి వైద్య సేవలు అందించారు. అలాగే ఇప్పుడు శవ పరీక్ష చేసిన తర్వాత కూడా ఈ రిపోర్ట్ చాలా కీలకమైనది. ఎందుకంటే ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. కీలక నిందితుల్ని అరెస్టు చేయడం జరిగింది. మరోవైపు దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం కూడా చాలా కీలకంగా దృష్టి పెట్టింది. అసలు ఈ కల్తీపాల సంబంధించినటువంటి అంశంలో ఈ శవ పరీక్ష డి మనోహర్ జరుగుతున్నటువంటి శవ పరీక్ష కీలకమైనటువంటి విషయాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే శవ పరీక్ష తర్వాత అనేక విభాగాలలో నమూనాలు సేకరించి వాటిని పరీక్ష చేయడం ద్వారా అనేక విషయాలు వెల్లడేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాన్ని కూడా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే డి మనోహర్ మృతదేహం కేజీహెచ్ మార్చురీలో ఉంది. మరికొద్ది సేపట్లోనే అతనికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నివేదికని దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.